జక్కయ్య అనేవాడు యేసును చూడాలని కోరుకుని ఆశపడి ఆ యేసు ఎవరో చూడాలని ఆశతో యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాడు. ఆ జన సమూహంలో ఆయన చూడలేక వాళ్ళంతా దూరంలో ఉన్నాక మేడి చెట్టు ఎక్కి ఆ చెట్టు మీద కూర్చొని ఆయన ఎప్పుడొస్తాడో అని చూస్తున్నాడు. తిన్నగా యేసు ప్రభు ఆ చెట్టు దగ్గరికి వచ్చి, జక్కయ్ వెంటనే చెట్టు దిగిరా, నేను ఈరోజు నీ ఇంట ఉండాలనుకుంటున్నానని ప్రభు చెప్పాడు. యేసు తన ఎద్దుకు రాక మునుపు అన్ని అక్రమాలు, యేసు ప్రభు తన జీవితంలో ప్రవేశించక మునుపు మోసాలు, డబ్బు కోసం ఎంతకైనా దిగిజారే అనుభవాలు, మనుషులు ఉన్నప్పుడు ఒకలాగా, మనుషులు లేనప్పుడు ఒకలాగా, అధికారుల దగ్గర ఒకలాగా, సామాన్యుల దగ్గర ఇంకొకలాగా, తప్పుడు లెక్కలు, తప్పుడు మాటలు, తప్పుడు చేష్టలు, డబ్బు సంపాదించడం కొరకు ఎదుటి మనిషి ఏమైపోయినా పర్వాలేదు, ఎదుటి మనిషి కుప్ప కూలిపోయినా పర్వాలేదు, ఎదుటి కుటుంబం నాశనం అయిపోయినా నాకు సంబంధం లేదు, నేను బాగుంటే చాలని స్వార్థపూరితమైన జీవితం జీవిస్తున్న ఈ వ్యక్తి ఎప్పుడైతే యేసు ప్రభు తనలోనికి, తన కుటుంబంలోనికి తన ఎత్తుకు వచ్చారో గొప్ప మార్పు, రూపాంతరం చెందాడు. యథార్థంగా బ్రతుకుడు ప్రారంభించాడు. ఆస్తిని పేదలకు ఇవ్వడం ప్రారంభించాడు. ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నాడో వాళ్ళకు తిరిగి చెల్లించడం ప్రారంభించాడు. అందరూ ఆశ్చర్యపోయారు. యేసు ప్రభు చట్టాలు, విధులు అవేమీ చెప్పలేదండి. అతనికి ఏమి నువ్వు ఇలా ఉండాలి, నేను నీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండాలి, ఇలా ఏమీ చెప్పలేదండి. యేసు ప్రభు ఎప్పుడైతే ఆ ఇంట ప్రవేశించాడో వెనువెంటనే ఆ ఇంట్లో రక్షణ గురించిన ఉత్సాహ సునాదాలు మొదలైంది.